నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ద్వైపాక్షిక బంధాల బలోపేతమే లక్ష్యంగా కొనసాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియా పర్యటన. భవిష్యత్తులో పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజ్లను నివారించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియా పర్యటన సందర్భంగా స్కోపియేలో ఆ దేశ అధ్యక్షురాలు గోర్డానా సిల్జనోవా డౌకోవాతో కలిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దౌత్య సంబంధాల స్థాపన తర్వాత ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి చేస్తున్న మొట్టమొదటి అధికారిక పర్యటనగా పేర్కొన్నారు. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలను విస్తృత భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, చలనచిత్ర నిర్మాణం, శాస్త్ర సాంకేతిక రంగాలలో సంబంధాలను మరింతగా పెంపొందించుకునేలా చర్చలు జరిగాయన్నారు. పశ్చిమ దేశాలలో విస్తరిస్తున్న భారతీయ వ్యాపారాలకు ఉత్తర మాసిడోనియా ఒక వ్యూహాత్మక ప్రవేశ కేంద్రంగా నిలుస్తుందని వెల్లడించారు. हमने द्विपक्षीय सहयोग के संपूर्ण आयामों पर चर्चा की और साथ ही आपसी हित के क्षेत्रीय एवं वैश्विक मुद्दों पर भी विचारों का आदान प्रदान किया। हमने साझा लोकतांत्रिक मूल्यों और पारस्परिक सम्मान पर आधारित भारत और नॉर्थ मैसेडोनिया के बीच घनिष्ठ एवं मैत्रीपूर्ण संबंधों की पुनः पुष्टि की। आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है। हम व्यापार और निवेश को बढ़ावा देने तथा अपने बिजनेसेस के बीच घनिष्ठ सहयोग को प्रोत्साहित करने पर सहमत हुए। దేశవ్యాప్తంగా భవిష్యత్ పరీక్షలలో ప్రశ్న పత్రాల లీకేజీలను నివారించడానికి అన్ని వర్గాల వారు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీలో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవడం, దేశ యువత ప్రయోజనాలను పరిరక్షించడం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ పునరుద్ఘాటించారు. ఈరోజు పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో మంగళ్ మిలన్ అని పిలువబడే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ ఇందుకు బాధ్యులైన వారికి సాధ్యమైనంత కఠినమైన శిక్ష విధించాలని, భవిష్యత్తులో ఇలాంటి పత్రాల లీకేజీలను నివారించడానికి కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై మోదీ మాట్లాడుతూ ప్రతి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనూ భారతీయ రైతుల ప్రయోజనాలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడిందన్నారు. రైతుల సంక్షేమం, జాతీయ ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ఒప్పందాలన్నీ కుదిరాయని పేర్కొన్నారు. కాగా భారతదేశానికి అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గౌరవిస్తూ ఎన్డీఏ భాగస్వాములు అభినందన తీర్మానాన్ని ఆమోదించారు. సిక్కింలోని నామ్చి జిల్లా సమర్డుంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కోసం రెస్క్యూ, గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలంలో 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు కొన్ని మృతదేహాలను వెలికితీశారు. అయితే మరికొంతమంది చిక్కుకుని ఉండే అవకాశం ఉండడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సిక్కింలో సొరంగం కూలిపోయిన దుర్ఘటనలో విలువైన ప్రాణాలను కోల్పోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మిగిలిన కార్మికులను త్వరితగతిన రక్షించి సురక్షితంగా తరలించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు.
సిక్కింలోని నామ్చీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయి పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు అందిస్తామని సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఈ ఏడాది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న మరో ఒప్పందం సాకారమైంది. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకు వచ్చింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈరోజు సమావేశమైన యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మర్రి బృందంతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో యుఏఈ ఫుడ్ క్లస్టర్, ఆహార శుద్ధి రంగంలో రాష్ట్రంలో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటుకు నిర్ణయించారు. పోలవరం రీయింబర్స్మెంట్ నగదును కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, పోలవరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ పోలవరానికి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాం అత్యంత కీలకమని, డ్యాం పనులు 31% పూర్తయినట్లు వెల్లడించారు. రైట్, లెఫ్ట్ కనెక్టివిటీని పూర్తి చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఈ 2 ఏళ్లలోనే 2,250 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఈ రోజు 2 సంవత్సరాల్లోనే 1,382 కోట్ల రూపాయలు ఇచ్చామనంటే ధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని మళ్ళీ మెయింటెనెన్స్ చేసి ఆచరణలో మీకు ఉపయోగపడేటువంటి విధంగా పని చేయడానికి ఈవేళ ఇంత పెద్ద ఎత్తున ఓఎండం నిమిత్తం మీకు పనులు చేపడుతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆ యొక్క జలధార జలహారతికి మనం ఇచ్చినటువంటి పరిస్థితి దగ్గర 77,474 పనులకి మనం అనుమతి ఇచ్చాం. అందులో ఆల్రెడీ 76,446 అంటే 99% పనుల్ని ఈ జలధార జలహారతి కార్యక్రమంలో విత్ ఇన్ 100 డేస్లో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో ఈరోజు మంత్రి 3,000 మందికి ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. శాశ్వత భూ పట్టాతో పేదల ఆస్తిని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు. దేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతామని అన్నారు. ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు 2వ విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. సుమారుగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెత్తుల బండి. 2 మేము కలుసుకుని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ తెలిపారు. విశాఖలో ఈరోజు ఆయన ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విమానాశ్రయ ప్రారంభోత్సవం, రహదారి అనుసంధానం, ప్రజా రవాణా ఏర్పాట్లపై వివరించారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా 28 ప్రధాన రహదారులు, సుమారు 238 కిలోమీటర్ల రోడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కర్నూలులోని ఉద్యాన భవనంలో ఈరోజు స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక అభివృద్ధి జీడీడీపీపై నిర్వహించిన సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉద్యానవన పంటల అభివృద్ధి, రైతుల ఆదాయాల పెంపుదల, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సూక్ష్మ నీటిపారుదల వంటి పలు కీలక అంశాలతో సహా జిల్లాలో ఉద్యానవన రంగాన్ని మరింత బలోపేతం చేయటంపై అధికారులు, ప్రతినిధులు చర్చించారు. లీప్ ప్రత్యేక యాప్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చదువు, మార్కులు, టైం టేబుల్ వంటి విషయాలు సమగ్రంగా తల్లిదండ్రులకు తెలియజేసి తద్వారా చదువులో తల్లిదండ్రుల పాత్ర కూడా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నెల 24న జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కల్లా తల్లిదండ్రులందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. గుంటూరు జిల్లాలోని 1048 పాఠశాలలోని 90,596 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ యాప్ ద్వారా పీటీఎంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. 9:30 to 10:50 టీచర్స్ తోటి ఫిజికల్ మీటింగ్ విత్ ద పేరెంట్స్ అండ్ అనేక అంశాలపైన వీడియోస్ మరియు అవగాహన కల్పించడం జరిగింది. పేరెంట్స్ అందరికీ కూడా ఈ లీప్ యాప్ని పరిచయం చేసి దాన్ని అలవాటు చేయాలి. వాళ్ళ ఫోన్స్లో తప్పకుండా ఇది ఇన్స్టాల్ చేయించి వాళ్ళందరి చేత కూడా ఈ యాప్ వాడించాలి అనేటువంటి ఒక స్పెసిఫిక్ ఫోకస్. ఈ లీప్ యాప్ లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి, ఏం టైం టేబుల్ నడుస్తుంది, ఏం హోంవర్క్ ఇస్తున్నారు, ఏం ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎలాంటి మార్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవగాహన ఉంచాలి. ఈ పిల్లల యొక్క చదువులో తల్లిదండ్రుల్ని కూడా భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ఈ యాప్ ని తయారు చేసి తీసుకురావడం జరిగింది. మహిళలలో క్యాన్సర్ వ్యాధి పట్ల ముందస్తు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా ప్రైవేటు సంస్థల సేవలను కూడా వినియోగించుకుంటున్నాయి. కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో బాపట్ల పట్టణంలో ఈ విధంగా ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మహిళ క్రమం తప్పకుండా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. భారతదేశంలో ఎస్పెషలీ మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ ఇవి చాలా పెరుగుతూ ఉంది. ఇది పెరగడం ఏంటంటే ఆల్రెడీ మన ఇండియన్ జెనెటిక్ పూల్లోనే ఇది ఉంది. కాబట్టి ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేది చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఏమైనా తేడాలు కనపడితే, ఎక్కడైనా స్వెల్లింగ్ కానీ నాడ్యూల్స్, ట్యూమర్స్ లాగా గడ్డలాగా ఉంటే దాన్ని వెంటనే డాక్టర్ని చూపించి వాళ్ళు డీటెయిల్గా ఒక స్క్రీనింగ్ చేస్తారు. అవసరమైతే ఒక ఎక్స్రే లాంటిది కూడా మ్యామోగ్రామ్ అని చెప్తారు, దాన్ని ఇస్తారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాక్సినేషన్ ఆల్రెడీ ఉంది. 9 నుంచి 14 సంవత్సరం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడుతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ అభివృద్ధి ప్రాధాన్యతలు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కేంద్ర సహకారంపై ఉపరాష్ట్రపతితో నేతలు చర్చించారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర ప్రాతిపదికగా ఈ చర్చలు జరిగాయి. వార్తల్లో స్వల్ప విరామం తీసుకుందాం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు.
ఇదిగోండి ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. నీట్ పేపర్ లీక్ పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో లోక్సభ కార్యకలాపాలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం సభకు అధ్యక్షత వహించిన బీజేపీ ఎంపీ దిలీప్ సైకియా ప్రతిపక్ష సభ్యులు హుందాతనాన్ని పాటించాలని, శాసన వ్యవహారాలు కొనసాగేలా చూడాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. వెల్లోకి రావటం, బ్యానర్లు ప్రదర్శించడం, నినాదాలు చేయటం సబబు కాదని పేర్కొన్నారు. ముఖ్యమైన జాతీయ సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని దిలీప్ సైకియా స్పష్టం చేశారు. అయితే గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లోక్సభను రేపటికి వాయిదా వేశారు. आप सदन नहीं चलना चाहते, 2 दिन हो गया है, बार बार वेल में आकर के आप सदन के कार्यवाही को बाधित कर रहे हैं. ये गलत है, ये ठीक नहीं है. प्लीज प्लीज सदन को चलने में आप सब लोग मदद कीजिए. प्लीज सदन को चलने के लिए आप सहयोग कीजिए. आप 2 दिन से ऐसे व्यवहार कर रहे हैं जो सदन नहीं चल रहा है. आप सदन नहीं चलाना चाहते, सदन चलने दे रहा है, सदन नहीं चलाना चाहते हैं. सदन की कार्यवाही कल सुबह बुधवार दिनांक 22 जुलाई 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రతిపక్షాల నిరసనల మధ్య రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేయడం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం సెషన్లో అధికారిక పత్రాలు దాఖలు చేసిన తర్వాత ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ పేపర్ లీక్పై ఢిల్లీలో ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయటాన్ని సభలో లేవనెత్తారు. ఈ సమయంలో అధికార పక్ష, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అయితే భోజన అనంతరం సెషన్లో సభ తిరిగి సమావేశమైనప్పుడు గందరగోళం కొనసాగింది. ఈ క్రమంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. जिस रूल्स रेगुलेशन के तहत होती है उसी के तहत होगी. प्लीज द हाउस स्टैंड्स एडjourned at 11 AM on Wednesday the 22nd July 2026. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఈరోజు సమావేశమైంది. లోక్సభ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్న ఉమ్మడి రుణ పంపిణీ కార్యక్రమం తదితర రాష్ట్రంలోని కీలక అభివృద్ధి కార్యక్రమాల అనంతరం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ భేటీ జరిగింది. నీట్ సంబంధిత అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. बड़े अफसोस के साथ कहना पड़ता है, ये बड़ा ही दुर्भाग्यपूर्ण है कि एलओपी का इस प्रकार का व्यवहार रहे कि वो अपने पक्ष को इतनी जल्दी बदलते हैं. और इसका अर्थ ये हुआ कि वो कन्फ्लिक्ट के मूड में है. वो चाहते ही नहीं कि सरकार के साथ सहयोग करके जनहित के विषयों पर चर्चा की जाए या जनहित के विषयों को आगे बढ़ाया जाए. वो ये मन बना करके आए हैं कि कन्फ्रंटेशन हो, कन्फ्लिक्ट हो, मुझे कोई मुद्दा मिले. लेकिन हम जानते हैं इस देश का आम इंसान, आम नागरिक इतनी समझ रखता है कि उस प्रकार की पॉलिटिकिंग में या इस तरह की
राजनीतिक नौटंकी के झांसे में नहीं आने वाला। और जहां तक सरकार का ताल्लुक है, आपको स्मरण होगा आज प्रातः ही प्रधानमंत्री जी ने बहुत स्पष्ट कहा है कि नीट और पेपर लीक इत्यादि विषयों को लेकर के जो लोग भी जिम्मेवार हैं उनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई की जाएगी, की भी जा रही है। बहुत सारे लोग हिरासत में भी। కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు. కేంద్ర ఆర్థిక సహకారం, స్థానిక రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, వారి ఆర్థిక స్థితిని స్థిరీకరించడం, మెరుగైన అనుసంధానం ద్వారా రైతులకు సాధికారత కల్పించేలా కేంద్ర మంత్రివర్గం వరుణ ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ NH31 వారణాసి రింగ్ రోడ్ కీలక లాజిస్టిక్స్ కేంద్రాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల సమర్థవంతమైన రవాణాకు వీలు కల్పిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువులు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాను క్రమబద్ధీకరించి ప్రయాణ సమయం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంతో పాటు తూర్పు ఉత్తరప్రదేశ్లోని రైతులకు మార్కెట్ అందుబాటును పెంచుతుంది. చండీగఢ్లో బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు ప్రారంభమైంది. 21 దేశాల ప్రతినిధులతో 4 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సాంప్రదాయ సంపూర్ణ వైద్య విధానాలపై తొలి రోజు చర్చించారు. ఆయుష్ పెవిలియన్ను కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా ప్రారంభించారు. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర పునః ప్రారంభమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, యాత్రా మార్గాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం కారణంగా ముందు జాగ్రత్త చర్యగా నిన్న ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చార్ధామ్ యాత్ర మార్గాల భద్రతను అంచనా వేశాక తిరిగి ఈరోజు యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం యాత్రా మార్గాలను పర్యవేక్షిస్తూ అధికారులు భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు పంపుతున్నారు. వర్షాల తీవ్రత లేదా ప్రమాదాలు ఉన్న సమయాల్లో యాత్రికులు స్థానిక అధికార యంత్రాంగం, పోలీసుల సూచనలను తప్పక పాటించాలని ఆదేశించారు. వాతావరణం, ప్రయాణ మార్గాల గురించిన తాజా సమాచారం తెలుసుకోవడానికి ఉత్తరాఖండ్ టూరిజం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. యాత్రకు వెళ్లే ముందు తప్పనిసరిగా టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరానికి చెందిన యువ కళాకారులు ఒకవైపు పర్యావరణ అనుకూల మట్టి ఉత్పత్తులతో, మరొక వైపు పనికిరాని ఐరన్ వ్యర్థాలతో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తున్నారు. ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మట్టి ద్వారా నిత్యం ఉపయోగపడే గృహాలంకరణ, గృహోపయోగ వస్తువులను తయారు చేస్తున్నారు. మరోవైపు వ్యర్థాలుగా పడేసే పాత చైన్లు, తుప్పు పట్టిన గేర్లు, విరిగిన మెషిన్ పార్ట్లకు కొత్త ప్రాణం పోస్తున్నారు. ఢిల్లీలో శాంతియుత నిరసనకారులపై పోలీసులు పెల్లెట్ గన్లను ఉపయోగించారని పేర్కొంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తీవ్రంగా ఖండించింది. ఈ వాదన నకిలీదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా జరుగుతున్న ప్రచారమని PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.
ప్రజలు ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దని, వాస్తవ సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే చూడాలని తెలిపింది. అలాగే నిరసనకారులపై పోలీసులు మేకులు అమర్చిన లాఠీలను ఉపయోగించారని, సోషల్ మీడియాలో వస్తున్న పలు ఆరోపణలను కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నకిలీవని ఫ్యాక్ట్ చెక్ PAB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో జబల్పూర్కు చెందిన ఒక భక్తురాలు మహాకాళేశ్వర ఆలయంలోని బాబా మహాకాల్కు విశేషమైన మామిడి పండ్లను సమర్పించారు. కిలోకు సుమారు 2,50,000 రూపాయల విలువైన దాదాపు 5 కిలోల అత్యుత్తమ నాణ్యత గల మామిడి పండ్లను సమర్పించారు. 51 రకాల మామిడి పండ్లను పండించే తన తోటలో పండిన మొదటి పంటగా ఈ మామిడి పండ్లను సమర్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న IITలలో యువ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డ్రోన్లు, డ్రైవర్లెస్ వాహనాలు, సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై శరవేగంగా పరిశోధనలు చేస్తున్నారు. విద్యార్థులు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 3D ప్రింటింగ్ సాంకేతికత ద్వారా సరికొత్త ఉత్పత్తులను డిజైన్ చేస్తున్నారు. అధునాతన సెన్సార్లతో పనిచేసే హైటెక్ డ్రోన్లను స్వయంగా అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులు స్మార్ట్ మొబిలిటీ, డ్రైవర్లెస్ వాహనాల కోసం సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి సామాజిక ప్రాధాన్యత కలిగిన సాంకేతికతలను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. देश का संवाद और जन जन से सीधा जुड़ाव, साथ आते हैं करोड़ों दिल और होती है देश. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్వైపాక్షిక బంధాల బలోపేతమే లక్ష్యంగా కొనసాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియా పర్యటన. భవిష్యత్తులో పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజ్లను నివారించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.